హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి నేను నిన్నటి దినాన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. ఏంటంటే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు అని చెప్పేసి చెప్తున్నాడండి. అంతే కదండీ! మరి అబద్ధ ప్రవక్తల్ని మనం ఏ విధంగా గుర్తించాలి? మరి వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఈ రోజులలో వాక్యాన్ని చాలా బాగా బోధిస్తారు. దేవుని నామాన్ని ఉచ్చరించి అన్ని కార్యాలు చేస్తారు. కానీ వారి యొక్క అంతరంగ స్వభావము ఏ విధంగా ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. అది మనము గుర్తించుకోవాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోకి వస్తదో అది మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తది. అది మనకి బోధిస్తది. అది మనకి జ్ఞానం ఇస్తది కదండీ! సో, ఆ విధంగా మనం ఎలా తెలుసుకోవాలంటే అబద్ధ ప్రవక్తలంట మన మధ్యలో ఎలా ఉన్నారటంటే వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు. కానీ వారి లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు. దేవుడు లోపల స్వభావాన్ని చూస్తున్నాడిక్కడ. కదా! వాళ్ళు లోపల ఏ విధంగా ఉన్నారు? పైనకు మాత్రం బానే ఉన్నారు. చెప్తారు, వాక్యం చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ ఏం చేయరంట వాళ్ళు? పాటించరు. వాళ్ళ వరకొచ్చేసరికి పాటించాల్సిన పరిస్థితి వచ్చేసరికి పాటించరు. అక్కడే తెలుస్తుంది మరి. అక్కడే పరీక్షించబడుతుంది. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు, మరి వీరిని ఏ విధంగా నేను తెలుసుకోవాలి అనే క్వెషన్ రైజ్ అవుతా ఉంటది కదండీ! దాని పక్కనే ఒక మంచి వాక్యం ఇచ్చాడు. ఏంటంటే, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. హల్లెలూయా! దేని వల్ల తెలుసుకుంటారటండి? వారి యొక్క ఫలము వలన. ఫలాలు అంటే ఏంటండి? ఆత్మ ఫలాలేంటో తెలుసు కదండీ మనందరికీ. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, ఆశా నిగ్రహము ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ ఆ వ్యక్తి జీవితంలో కనిపిస్తున్నాయా లేదా? పరిస్థితులు వచ్చినప్పుడు, సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఈ ఫలాలన్నీ ఆ వ్యక్తి జీవితంలో కనిపిస్తున్నాయా లేదా? తేడా కనిపిస్తుందా? అని చెప్పి మనము గమనించాలి. అక్కడే తెలిసిపోతుంది. అబద్ధ ప్రవక్తలు ఎవరు? ఎవరు గొర్రె చర్మంలు వేసుకొని తోడేళ్ల స్వభావం కలిగి ఉన్నారో అక్కడ రుజువు చేయబడుతుంది. కాబట్టి మనము జ్ఞానము కలిగి పరిశుద్ధాత్మ సహాయముతో నడుచుకుందాము. అదేవిధంగా దేవుడు ఏం వాక్యం సెలవిస్తున్నాడంటే ఇంకా 21లో చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆమేన్. తండ్రి చిత్తం అంటే ఏంటండి? ఆయన ఆత్మ ఫలాలు మనకిచ్చి ఉంటున్నాడు కదా! వాటన్నింటిని ధరించుకొని ప్రతి పరిస్థితిలో మనం ఒక అప్లికబుల్ లైఫ్ లాగా ఉన్నప్పుడే మనం తండ్రి దగ్గరికి చేరగలుగుతాం కదండీ! లేకపోతే అందరూ పిలుస్తారు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా నా దగ్గరికి రాడు అనే చెప్తున్నాడు దేవుడు. ఆయన చిత్తాన్ని చేయువారిగా ఉండాలి. ఆయన చిత్తం ఏమై ఉంటున్నది? ఆయన చిత్తాన్ని ఆత్మ ఫలాలను మనము ధరించుకొని జీవించాలి. హల్లెలూయా! ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది గదండీ! కాబట్టి ఈ విధంగా చేస్తే ఏమవుతదట అంటే, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు యేసయ్య ఏమంటాడో తెలుసా అండి? నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆమేన్. ఏం చేసేవారంట? అక్రమము చేసే వారలారా. వీళ్ళేం చేశారు? దేవుని నామాన్ని ఉచ్చరిస్తూనే మంచిగా వాక్యాలు బోధించారు, ప్రవచించారు, దయ్యాల్ని వెళ్ళగొట్టారు, అన్ని అనేకమైనటువంటి కార్యాలు చేశారు. కానీ అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలవదు అని చెప్తున్నాడు. ఎందుకు? ఫలాలు లేకుండా నువ్వెన్ని కార్యాలు చేసినా వ్యర్థమే. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొనెదరు.
ఆత్మ ఫలాల్ని మనము కలిగి ఉండాలి. నీవు ఏదైనా ఒక సమస్య అని చెప్పి అనుకున్నప్పుడు, నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? నీ గది తలుపులు వేసుకొని దేవుని వేడుకుంటున్నావా? లేదా నీ చుట్టుపక్కలున్న సామ్రాజ్యాన్ని అందరికి చెప్పేసి, అందరి దగ్గర వెళ్లి ఆశ్రయించి, అందరి సలహాలు తీసుకుంటున్నావా? అందరి యొక్క ఉచితమైనటువంటి సలహాలను తీసుకుంటున్నావా? ఇక్కడే అర్థమవుతుంది. ఏంటి? వారి యొక్క ఆత్మీయత. మరి నిజముగా ఆత్మీయ బిడ్డలు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న బిడ్డలు సమస్య రాగానే ఎవరి పాదాల చెంతకెళ్తారండి? యేసయ్య పాదాల చెంతకు వెళ్ళి అడుగుతారు. ఏంటి ప్రభువా, నేనేం చేయాలి? ఈ సమస్య ఈ విధంగా ఉంది. నేనేం చేయాలి? అనంటే ఆయన ఒక మంచి బెస్ట్ సొల్యూషన్ అనేది మనకిస్తాడు. కదా అండి? ఆయనే చూసుకుంటాడు కదా! సైతాన్ సంబంధులుగా కనిపిస్తున్నామా? దేవుని సంబంధులుగా కనిపిస్తున్నామా మనం? ఎందుకంటే చెప్పగానే సరిపోదు. దాన్ని చేసేవారిగా ఉండాలి. ఉన్నప్పుడే మనం అందరం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఎందుకంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము పోరాడేది, ప్రాకులాడేది కేవలము పరలోక రాజ్యము నిమిత్తమే. అంతేగాని సేవా జీవితము అనేది మనమేదో పిల్లల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో లేదు అనంటే భర్త కోసమో, భార్య కోసమో, మంచి ఉన్నత స్థితి కోసమో, కార్ల కోసమో, బంగ్లాల కోసమో వీటి కొరకు నువ్వు తాపత్రయపడేది కాదు గదా! దేవుని సేవ అనేది. ఎందు నిమిత్తమై పిలువబడినావు? ఆత్మల రక్షణ అనే భారము నీలో ఉంటే నువ్వే విధంగా ఆలోచిస్తావంటే ముందుగా వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుతావు. అప్పుడు దేవుడే నీకు సరియైన సమాధానం ఇస్తాడు. అంతేగాని రాజకీయ మకుటాలు, రాజకీయ కుట్రలు ఇవన్నీ నువ్వు చేసేదానవిగా ఉండవు. నీ ఆలోచన ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఉంటుందో సమాధానం, శాంతి అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అబద్ధ ప్రవక్తలను పోలిన వారి వలె కాకుండా మరి పౌలు వలె మరి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అని చెప్పేవారిగా మనం ఉండాలి. చెప్తే కాదు, చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చేసే వాళ్ళే దేవుడు కావాలంటున్నాడు. ఆమేన్. వారి ఫలం వలన మనం వారిని తెలుసుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ఫలాలు ఏంటియో కాదు, ఆత్మ ఫలాలన్నీ కలిగి ఉన్నారా లేదా అని చెప్పి వారిని చూసినట్లయితే మనకి అర్థమైపోతుంది. ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు సరియైన ప్రవక్తలు అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాలలో జ్ఞానాన్ని సమృద్ధిగా నింపునుగాక. ఆమేన్.